చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలానే చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫైనల్ కి మించిన థ్రిల్లింగ్ ఫీల్ కలిగించే మ్యాచ్ గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే టేబుల్లో టాప్ 3 స్థానాలు డిసైడ్ అయిపోయాయి. హైదరాబాద్ జట్టు క్వాలిఫై అయిపోవడంతో ఢిల్లీ, లక్నో జట్లు ఈ రేసు నుండి అవుట్ అయిపోయాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ మొత్తం చెన్నై, బెంగళూరు జట్ల మధ్య కావడంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగబోతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతారు. అంతేకాదు టాప్ 2 కి కూడా చేరుకుంటారు. ఇక బెంగళూరు విషయానికి వస్తే అలా కాదు. వారు గెలిస్తే సరిపోదు, చెన్నై జట్టు నెట్ రన్ రేట్ ని దాటేలా ఉండాలి ఆ గెలుపు. దీంతో ఇరు జట్లకు ఈ రోజు డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పొచ్చు. అయితే బెంగళూరు జట్టు చెన్నై జట్టుని సైలెంట్ చేసి ప్లే ఆఫ్స్ కి వెళ్లాలి అంటే ఎన్ని పరుగుల తేడాతో గెలవాలో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో చెన్నైని ఓడించాలి. లేదా బెంగళూరు జట్టు చేజింగ్ చేస్తే మ్యాచ్ ని 18.1 ఓవర్లో ముగించాలి. అంటే 11 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని పూర్తి చేసేయాలి. అలా చేయగలిగితేనే బెంగళూరు జట్టుకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కంతా ఈ మ్యాచ్ కి వర్షం రూపంలో పెద్ద గండం ఎదురుగా ఉంది. రానున్న వారం రోజులు అక్కడ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే చిన్నస్వామి స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పబడి ఉంది. మ్యాచ్ జరిగే సమయానికి వర్ష సూచన అధికంగానే ఉన్నట్లు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. దీంతో ఇరు జట్ల అభిమానులు ఈ మ్యాచ్ ఎలా అయినా జరగాలని 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇక చెన్నై జట్టు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్లే ఆఫ్స్ కి వెళ్లిపోతుంది. పోరాడి ఓడి ప్లే ఆఫ్స్ నుండి నిష్క్రమించినా ఎంతో కొంత సంతృప్తి ఉంటుంది. అదే మ్యాచ్ జరగకుండా టోర్నమెంట్ నుండి వైదొలగాల్సి వస్తే అది బెంగళూరుకి తీరని బాధగా నిలిచిపోతుంది. 1-2 గంటలు వర్షం ఆగినా చాలు ఓవర్లను కుదించి మ్యాచ్ ను జరిపేలా చూస్తున్నారు. అయితే ఒకవేళ ఓవర్లు కుదిస్తే అప్పుడు బెంగళూరు జట్టు ఎలాంటి ఈక్వేషన్స్ తో గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఓవర్లు ఎన్నైనప్పటికీ బెంగళూరు బ్యాటింగ్ చేస్తే 18 పరుగులతో గెలవాలి. చేజింగ్ లో 11 బంతులు ఉండగానే మ్యాచ్ ముగించేయాలి. అంటే ఉదాహరణకి మ్యాచ్ 10 ఓవర్లకు జరిగితే అప్పుడు బెంగళూరు జట్టు ఆ మ్యాచ్ ని 8.1 ఓవర్లలో ముగించాలి. ఏది ఏమైనా వరుణుడు ఇలా అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి బెంగళూరు జట్టుని టెన్షన్ లో నెట్టేశాడు. ఈ మ్యాచ్ లో గనుక గెలిచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి వెళ్తే ఇది ఒక హిస్టరీగా నిలుస్తుంది. ఈ రకంగా కంబ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్స్ కి వెళ్లడం ఒక చరిత్ర అవుతుంది. ఇక చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు విపరీతంగా అనుకూలించేదే అయినప్పటికీ వర్షం కారణంగా ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికి సమానంగా అనుకూలించేలా కనపడుతోంది. కాబట్టి ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో వర్షం కొద్దిగా విరామం తీసుకుని మ్యాచ్ సజావుగా సాగాలని మీరు కోరుకుంటే వీడియోను లైక్ చేయండి. బెంగళూరుకి అసలు ప్లే ఆఫ్స్ కి వెళ్లే రాత ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.